దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటండి, లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి యూఎస్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ అక్కడ ఉండే పాలసీస్ రూల్స్ ఇవన్నీ తెలియదు అదంతా. ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఎవరు చూస్తలేరు కదా అని చెప్పేసి ఒక వాల్మార్ట్లో చాప్ స్టిక్ దొంగతనం చేసింది, షాప్ లిఫ్ట్ చేసింది. అంటే కెమెరాస్ ఉంటాయి కదా, కెమెరాస్ ఉంటాయి బట్ అక్కడ లేవు, మరి ఐ డోంట్ నో. సో తను ఏంటంటే ఎవరు చూస్తున్నారు లే అని అనుకుందో, మరి ఐ డోంట్ నో. అండ్ అదేదో దొంగతనం లాగా కాదు, ఏదో ఫన్ కోసం చేసి ఉంటారు కొంతమంది, ఇట్లా ఫన్ కోసం తీసుకున్నారు. కెమెరాలో రికార్డ్ అయింది, వాళ్ళు పట్టుకున్నారు అండ్ పోలీస్ వాళ్ళు వచ్చి ఆమెకు టికెట్ ఇచ్చారు. సమ్ ఎంతో $500 ఎంతో పే చేయాలని. ఓకే, తను వెళ్ళారు కోర్టుకి వెళ్ళి అటు $500 పే చేశారు. తను యూఎస్కి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వేరే వీసాకి వెళ్ళాలి అన్నట్టు. వీసా రెన్యూ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎవ్రీ టైమ్ యూ ఫిల్ ద ఫామ్ యూ నీడ్ టు కమిట్ దట్ ఆర్ యూ ఎవర్ బీన్ అరెస్టెడ్ అంటే ఎస్ అని టిక్ చేయాలి, క్రిమినల్ అంటే ఎస్ అని చేయాలి. ఇప్పుడు డాలర్ రికార్డ్ అయి ఉంటుంది, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. అండ్ డాలర్ నుండి అప్పుడు ఆ స్టేట్లో డాలర్ నుండి $100 వర్క్ చేస్తే ఫెలోడీ, మిస్డిమినర్ 1, మిస్డిమినర్ A, మిస్డిమినర్ B, మిస్డిమినర్ C అని ఉంటుంది అన్నట్టు. సో లో లెవెల్ కేటగిరీ ఆఫ్ క్రైమ్ అన్నట్టు. ఆర్ యూ ఏ క్రిమినల్ అంటే ఎస్ అని టిక్ చేయాలి. ఇప్పుడు వీసా ఆఫీసర్ వీసా ఇచ్చేది దేనికోసం అంటే అండి, ఫస్ట్ మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్, మీకు ఫైనాన్షియల్గా డబ్బులు ఉన్నాయా లేదా అమెరికాకి వెళ్ళి చదువుకొని రావడానికి. సెకండ్ థింగ్, మీకు అక్కడ సోషల్ టైప్స్ ఏం లేవు, యూఆర్ నాట్ ఏ పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అని చెప్పడం. థర్డ్ థింగ్, మీకు కావాల్సిన మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి యూనివర్సిటీ అడ్మిషన్ ఇస్తుంది ఒకటి. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ యువర్ కాంటాక్ట్. మీకు హిస్టరీ అంటే మీకు ఏం క్రిమినల్ కాదు మీరు ఇదని, ఇది ఒక్కటి ఉండి ఇవి ఉన్నా కానీ దే వోంట్ యాక్సెప్ట్ బికాస్ దే ఆర్ లెటింగ్ యూ టు దేర్ కంట్రీ. ఈ ఫామ్లో ఏముంటుందంటే ఆర్ యూ క్రిమినల్ అంటే ఎస్ అంటే దే డోంట్ థింక్ దట్ మీరు చాప్ స్టిక్ చేశారా లేకపోతే ఇంకా ఏది చేశారా అని ఉండదు అక్కడ, తెలియదు. అండ్ తను వెళ్ళిన కన్సల్టెంట్ ఇక్కడికి వచ్చి ఇట్లా మరి నేను చేశాను అని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే అవన్నీ BDS ఫామ్లో మెన్షన్ చేయొద్దు, మీరు అదేం మెన్షన్ చేయొద్దని చెప్పారట. సో తనేంటి అదేం లేనట్టు అక్కడికి వెళ్ళారు. వెళ్తే వీసా ఎంబసీలో వాళ్ళు ఫింగర్ ప్రింట్ స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. దే సెడ్ దట్ మీకు సో అండ్ సో డే సో అండ్ సో రోజు ఈ కేసు మీ మీద ఉంది, కొట్టేసినట్టుంటుంది, ఇంకేమన్నా ఉందా అసలు. అండ్ దే రిజెక్టెడ్ ద వీసా. అండ్ తను చాలా వెతికి జస్ట్ డేలో అక్కడిక్కడ అంతా వెతికి షీ అప్రోచ్డ్ మీ అండ్ ఐ టోల్డ్ హర్ అట్లా చేయొద్దు, ఎప్పుడు కూడా కమిట్ చేస్తే ఒప్పుకోవాలి దానికి. అండ్ ఇట్స్ బీన్ లైక్ 5 years అవుతుంది దానికి, ఏదో చాలా టైం అయింది దానికి, ఎంతో మినిమం 2 years ఎంతో ఉంటుంది అన్నట్టు. దెన్ ఐ స్పోక్ విత్ అన్ అటార్నీ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి 2 years వరకు తను ఏం క్రిమినల్ యాక్టివిటీ మళ్ళీ ఇటువంటి పనులు ఏం చేయలేదు, తను చేయలేదు. కాబట్టి గుడ్ కాండక్ట్ ఉంది కాబట్టి ఆ కోర్టులో నుండి అది ఎక్స్పెండ్ చేయాలి. అక్కడ అటార్నీతో మాట్లాడి అది ఎక్స్పెండ్ చేయించి అండ్ దెన్ మళ్ళీ వీసాకి వెళ్ళేటప్పుడు అదంతా కోర్టు కేసు ఏంటిది అండ్ ఎక్స్పెండ్ చేసిన రికార్డ్స్ ఏంటివి, ఏ రోజు ఎట్లా జరిగింది, గిల్టీ ప్లీడ్ చేసింది తను, ఆ రికార్డ్స్ అంతా పెడితే మళ్ళీ వెళ్తే వీసా వచ్చింది తనకి. సో అండ్ చాలామంది ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈజీ అనుకుంటారు కొంతమంది, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ అ వెరీ బిగ్ అఫెన్స్ ఇన్ ది యూఎస్ కానీ ఇంకా వేరే కెనడా కూడా. అక్కడ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉంటే కొంతమందిని ఇండియాకి పంపించిన కేసెస్ ఉన్నాయి. అండ్ మీకు ఫ్యూచర్లో గ్రీన్ కార్డ్కి ప్రాబ్లం అవుతుంది, మీకు సిటిజన్షిప్కి ప్రాబ్లం అవుతుంది. అండ్ యూఎస్ అండ్ కెనడా సిస్టర్ కంట్రీ, సో కెనడాలో మీకు PR కూడా రావడానికి ఛాన్సెస్ ఉండవు అన్నట్టు. సో DUI ఈజ్ వెరీ బిగ్ థింగ్ అండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ బిగ్ థింగ్. సో ఈ విషయాలు తెలియదండి అక్కడికి. ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అప్పుడు ఇవన్నీ మేము చెప్తామండి స్టూడెంట్స్కి. ఓకే.